భిన్నమ్మా, ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు వచ్చేసరికి నీ కోసం నెత్తళ్ళ ఫ్రై చేస్తున్నాను, స్పెషల్ అన్నమాట. ఓకే, దీనిలోకి పప్పు చారా? ఎస్, ఇదిగో పప్పుచారు రెడీ. ఇంకా నెత్తళ్ళు ఫ్రై చేసుకుంటే తినేయడమే భోజనం. కాంబినేషన్ అదిరిపోద్ది అయితే. ఎస్, ఇది ఎలా మ్యారినేట్ చేశానో చెప్తాను ఫస్ట్. సో ఈ నెత్తల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేస్తున్నాను. అలాగే ఒక ఫుల్ స్పూన్ బీప్ పిండి. ఈ చేపలు వచ్చేసరికి 1/2 kg అనమాట. ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక ఫుల్ స్పూన్ కారం, ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అవి కూడా, అలాగే కొన్ని క్యాష్యూ, జీడిపప్పు, కొంచెం కరివేపాకు, లైట్గా ఆయిల్. ఇంక ఇవన్నీ చేపలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చేపలు చిదిమిపోతాయి. వాటర్ ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు అర్థమవుతుంది. ఆయిల్ ఆల్రెడీ వేడైంది కదా, ఇంకొకటి ఇలా వేసేసుకోవడమే. ఇవిగో మంచిగా ఫ్రై అయిపోయాయి, చూసావా? మిర్చి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంకా తీసేస్తున్నాను. చూస్తుంటే నోరూరిపోతుంది. అవునా? ఇలా తినేస్తావంటే ఇంకా పప్పుచారులోకి ఏం మిగులుతాయి? బాగున్నాయి, క్రిస్పీ క్రిస్పీగా. చూసారు కదా, వంట చేస్తూనే అయిపోతున్నాయి అన్నమాట ఇవి, ఇంకా రైస్లోకి ఉండేలా లేవు. సో బుజ్జి, వేడి వేడి పప్పు చారు, రైస్, అలాగే ఈ నెత్తల ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. ఆల్రెడీ నెత్తలు టేస్ట్ చేసేసాము, నెత్తల ఫ్రై, బట్ విత్ పప్పు చారు అనేది అదొక కాంబినేషన్. పప్పు చారు నేతితో తాలింపు పెట్టా అనమాట, టేస్ట్ అదిరిపోద్ది అంతే. ఇలా మంచిగా కలిపేసుకున్నాను. 1/2 నెత్తళ్ళు, కొంచెం పచ్చిమిర్చి. అదిరిపోయింది. ఈ నెత్తలకి పప్పు చారు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసింది. అమృతం బుజ్జి, చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది టేస్ట్, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ నెత్తల్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి ఇంట్లో చేసుకునేటప్పుడు, బయట అయితే వేయరు. చాలా యమ్మీగా ఉంటుంది కలుపుకుని చేసుకుంటే. అలాగే కరివేపాకు వేసాం కదా, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఫ్రైకి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేయండి, నాకు అర్థమవుతుంది వీడియోస్ బాగున్నాయా లేకపోతే ఇంకేమైనా మార్చుకోవాలా అనేది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.